अस्सलामुअलैकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 5 जमादी उस्सानी है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नबी करीम सल्लल्लाहु अलैहि वसल्लम का इरशाद मुबारक है, अल्लाह ताला एक रात के बुखार से मोमिन के सारे गुनाहों को माफ़ फरमा देते हैं। और अब सुर्खियां। किसानों और ड्वाक्रा खवातीन के मसाइल को आंध्र प्रदेश असेंबली में नजरअंदाज करने का इल्जाम। अपोजिशन की गैर मौजूदगी में बहस बेमकसद, जगन का रद्द-ए-अमल। हैदराबाद की तरक्की के लिए मास्टर प्लान की तैयारी। रुबात में हाजियों को जगह के लिए खुराअंदाजी का असेंबली में दिया गया तयक़ुन। पुराना हिता चवेल्ला प्रोजेक्ट पर दोहरा मियार अपनाने का टीआरएस पर इल्जाम। मोहम्मद अली शब्बीर ने केसीआर को बनाया निशाना। ऑस्ट्रेलिया ने वर्ल्ड कप सेमीफाइनल में हिंदुस्तान को हराया। इतवार को न्यूजीलैंड और ऑस्ट्रेलिया में होगा फाइनल मुकाबला। और अब तफसील। किसानों और ड्वाक्रा खवातीन के मसाइल से बढ़कर शायद ही कोई और मसाइल आंध्र प्रदेश के लिए अहम नहीं। ये बात कायदे अपोजिशन जगन मोहन रेड्डी ने असेंबली में कही। जगन ने हुक्मरान तेलुगु देशम पर किसानों और ड्वाक्रा खवातीन के कर्ज माफी के मसाइल को नजरअंदाज करने का इल्जाम लगाया। जगन ने कहा कि हुकूमत किसानों और ड्वाक्रा खवातीन के मसाइल पर बहस के लिए फरार इख्तियार कर रही है। जगन ने कहा कि आंध्र प्रदेश के किसान कर्ज तले दब चुके हैं और वो खुदकुशियां करने पर मजबूर हैं। అసెంబ్లీ సమావేశాలలో రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ కన్నా మోర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఏదీ లేదు అధ్యక్ష. అటువంటి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద, అదే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీద 10వ తారీఖున మేము 344 ఇచ్చాం అధ్యక్ష. చర్చ ఖచ్చితంగా జరగాలని బీఎస్సీలో చెప్పాం. 344 ఇచ్చాం. 10వ తారీఖున ఇచ్చిన రుజువు అధ్యక్ష. మేము సభలో లేనప్పుడు మీరు ముఖ్యమంత్రి గారు ప్రకటన ఇచ్చేస్తాడు అన్ని అబద్ధాలతో మీరంతకు మీరే దాన్ని మాట్లాడేస్తారు. అడిగి అయిపోయింది. అంతేనా? రైతులు ఎట్లా పోయినా పర్వాలేదా? డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఎట్లా పోయినా పర్వాలేదా? ఇదేనా మనం నేర్చుకోవాల్సింది? అసెంబ్లీని 5 కోట్ల మంది జనాదులు చూస్తూ ఉన్నారు. మనం మెసేజ్ పెట్టాలి. నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ వస్తూ ఉంది. ఈ రోజు ఖచ్చితంగా డ్వాక్రా రుణమాఫీ, రైతు రుణమాఫీకి సంబంధించి ఈ రోజు ఖచ్చితంగా చర్చకు అవకాశం ఇవ్వండి. మీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ఇవ్వడం లేదు? ఎందుకు మీరు భయపడతా ఉన్నారు? మేము ఎవరం లేనప్పుడు, ప్రతిపక్షం లేనప్పుడు మీరంతగా మీరే మాట్లాడుకోవడం, ప్రతిపక్షం లేనప్పుడు మీరంతగా మీరే చెప్పుకోవడము, స్టేట్మెంట్ ఇచ్చేసేయడం, అయిపోయిందని చెప్పేసేయడము. ఏంటంటే ఇది? అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నప్పుడు ప్రజల సమస్యలను మనం మాట్లాడడానికి కోసం ఇక్కడికి వచ్చినాం. ప్రజా సమస్యలు మనం మాట్లాడడానికి ఇక్కడికి వచ్చినప్పుడు డ్వాక్రా అక్క చెల్లెమ్మల సమస్య, రైతుల రుణమాఫీకి సంబంధించిన సమస్య కన్నా మోర్ ఇంపార్టెంట్ సమస్య ఏదీ లేదు అసెంబ్లీలో. అటువంటి దాన్ని మేము సమయం అడుగుతా ఉంటే చర్చ అయిపోయింది, మీరు లేరు, చర్చ అయిపోయింది, మేము అయిపోయి చేసేసాము, ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఏందండి ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చింది? ఆయన ఎంత కేటాయింపులు చేస్తున్నారో తెలుసా మీకు? వడ్డీలకు సరిపోవడం లేదు ఆయన చేసిన కేటాయింపులు. వడ్డీలకు సరిపోవడం లేదు సార్ ఆయన చేసిన కేటాయింపులు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు సార్. రైతులు బ్యాంకు గడపలు దొక్కలేని పరిస్థితి. రైతులకు ఇవాళ క్రాప్ ఇన్సూరెన్స్ రాని పరిస్థితి సార్. రైతులది డ్వాక్రా అక్క చెల్లెమ్మల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఒకసారి కనికరం చూపించండి. जगन मोहन रेड्डी ने किसानों से मुताल्लिक़ रकम की इजराई के बारे में गलत तफसीलात पेश करने का तेलुगु देशम पर इल्ज़ाम लगाया। जगन ने अच्चम नायडू की जानिब से पेश करदा किसानों की रकम की तफसीलात को गलत बताया। ఈ రోజు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఏ ఒక్క రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష. 23,000 కోట్ల రూపాయలు రైతుకి ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకే దక్కింది అధ్యక్ష. గతంలో చాలా సందర్భాల్లో రుణమాఫీలు చేశారు. అయినా సరే మేమే వాలంటరీగా చర్చ తీసుకొని ప్రభుత్వం ఏదైతే నిబంధన పెట్టిందో నిబంధన ప్రకారం చేస్తున్నాం అధ్యక్ష. సబ్జెక్ట్ లో వద్దులేండి, దయచేసి సబ్జెక్ట్ లో వద్దు. నేను జగన్మోహన్ రెడ్డి గారు, లెట్ us స్టాప్ హియర్ అండ్ గో టు ది ఎజెండా ప్లీజ్. బాగుంటుంది, దయచేసి నా మాట వినండి ప్లీజ్. ఎస్ అధ్యక్ష, ఎక్కడ అధ్యక్ష 23,000 కోట్లు? నోరు తెరిస్తే అబద్ధాలు అధ్యక్ష. మొట్టమొదట 2014-15 సంవత్సరానికి సంబంధించి మీరు ఇచ్చింది 4,600 కోట్లు. ఆనాడు 87,000 కోట్ల రైతు రుణాలున్నాయి. మీరు ఇచ్చిన డబ్బు వడ్డీలకు సరిపోలేదు. ఇవాళ తడిసి మోపుడై 99,555 కోట్లు అయింది.
మీరు ఈ సంవత్సరం ఇచ్చింది 2100 కోట్లు. నో ప్లీజ్, సబ్జెక్ట్ వద్దండి దయచేసి. మాట వినండి. ఎస్ ప్లీజ్ ప్లీజ్. आंध्र प्रदेश असेंबली में ऐवान के हुकूक की खिलाफ वर्जी पर मुबाहिस की गई। 19 तारीख को पेश आए वाक़े पर श्रीकांत रेड्डी ने तशवीश का इजहार करते हुए कहा कि ऐवान के वक़ार को मुतासिर करना उनका मकसद नहीं था। स्पीकर ने ऐवान के वक़ार में इजाफा करने की सिमत रवैया अख्तियार करने का मशवरा दिया। इस मामले पर वाईएस जगन मोहन रेड्डी और रियासती वजीर वाई राम कृष्णुडू के दरमियान मुबाहिस हुई। वाईएस जगन ने हुकूमत पर वार करते हुए सवाल किया कि वज़रा से मुताल्लिक़ तहरीक मिरात शिकनी अभी तक क्यों ज़ेर इल्तिवा है। ఇప్పుడు మేమేదో పనిష్ చేయాలని లేకపోతే మిమ్మల్ని పనిష్ చేస్తే మాకేదో కలిసి వస్తుంది అనేటువంటి మా ఉద్దేశం కాదు అధ్యక్ష. ఎందుచేతంటే స్పీకర్ గారిని గౌరవించవలసిన బాధ్యత మీ మీద ఉంది, మా మీద ఉంది. ఒకవేళ మేము ఆ విధంగా బిహేవ్ చేసినప్పుడు కూడా మా మీద కూడా చర్య తీసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ మనకు ఉండేటువంటి పార్లమెంటరీ సిస్టమ్ను ప్రొటెక్ట్ చేయవలసినటువంటి బాధ్యత లేకపోతే స్పీకర్ డెరైవ్స్ ఫ్రమ్ ది పవర్స్ ఫ్రమ్ ది హౌస్ అధ్యక్ష. మీకు వచ్చినటువంటి పవర్స్ అన్ని కూడా ఈ హౌస్ ఇచ్చినటువంటి, మీకు సొంతంగా ఏం పవర్స్ లేవు. అంచేత మీరు మమ్మల్ని అందరికీ కంట్రోల్ చేయాలన్నా, ప్రాపర్గా డిస్కషన్ చేయాలన్నా, డిబేట్ జరగాలన్నప్పుడు కూడా మెంబర్స్ ప్రవర్తన కానీ అదేవిధంగా మెంబర్స్ యొక్క ప్రజెంటేషన్స్ కానీ ప్రాపర్గా ఉండాలనేటువంటిది మాది తప్ప మిమ్మల్ని ఏదో పని చేస్తే మాకేదో వస్తుందని లబ్ధి వస్తుంది అనేటువంటిది ఆ విషయం కాదు అధ్యక్ష. అంచేత ఏంటంటే ఇప్పుడు గౌరవ సభ్యులు ప్రతిపక్ష నాయకులు చెప్పారు, కానీ మధ్య మధ్యలో మళ్ళీ డివియేట్ అవుతున్నారు. మీరు అన్కండిషనల్గా అపాలజీ చెప్పుంటే తప్పకుండా ప్రభుత్వం తరఫున ఏదైనా ఆలోచించాలంటే ఆలోచిస్తాం. నెంబర్ 1 అధ్యక్ష. నెంబర్ టూ అధ్యక్ష, ఎవరైతే మెంబర్స్ ఏదైతే అగ్లీ సీన్స్ క్రియేట్ చేశారో అదేవిధంగా అగ్లీ వర్డ్స్ అటర్ చేశారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళు కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉంది. లేదు అందరి తరఫున హోల్సేల్గా నేనే చెప్తానంటే ఏం చెప్తారో, కండిషన్స్ ఏమి లేకుండా ఏం చెప్తారో చెప్పండి. నిజంగా అంతో ఇంతో బాధపడి ఉంటే మీరేదైనా బాధపడ్డారేమో, మీకేమైనా నొప్పి కలిగిందేమో అని వీఆర్ మోర్ బాదర్డ్ అబౌట్ దట్. అంతేగాని ఇదే సభలోనే చంద్రబాబు నాయుడు గారు మీ అంతు చూస్తా అని మమ్మల్ని అన్నారు, కళ్ళు ఇంత పెద్ద పెద్దవి చేసి. దానికి సంబంధించిన ప్రివిలేజెస్ మోషన్ పెండింగ్ ఉంది. మళ్ళీ మీ మంత్రులు ఏమేమన్నారు, ఆయన సైజుతో మమ్మల్ని అందరినీ భయపడిస్తాడు. ఆయన కూడా అన్నారు మా గురించి. మీ మంత్రులు దాదాపుగా 60 మంది మంత్రుల మీద ప్రివిలేజెస్ మోషన్ పెండింగ్ ఉంది. ఎవరు దీని గురించి ఏం పట్టించుకుంటున్నారు? మీకు సంబంధించిన మంత్రులకు సంబంధించిన పెండింగ్ ఉంది. ఇవాళ మీరు ఇటువంటి ఇంపార్టెంట్ సభ జరుగుతూ ఉంది, సభ టైం లేదు అని చెప్తా ఉన్న పరిస్థితుల్లో మేము ఎక్కడికంటే అక్కడికి కూడా జరగాలి, ప్రజలకు ఇంకా కాస్త మంచి జరగాలని చెప్పి మేము ఈళ్ళు అవుతూ ఉంటే, ఈళ్ళు అవుతూ ఉన్నాం కదా అని చెప్పి ఎక్కడికంటే అక్కడికి అసలు నాకు అర్థం. మీకేం సంబంధం అండి? స్పీకర్ గారికి సంబంధం. స్పీకర్ గారికి మేము అపాలజీ చెప్పుకుంటా అంటే మీకేం సంబంధం? మీరు ఒప్పుకోవడం లేదని మీరు చెప్పడం ఏంటంటే నాకు అర్థం కావడం లేదు. आलागढ़ की जमासाल एमएलए भूमा अखिला प्रिया ने भी असेंबली में पेट्रोल और डीजल की कीमतों में इजाफे पर बात की। उन्होंने कहा कि कीमतों में कमी के लिए मरकज पर दबाव डाला जाए ताकि आम आदमी को राहत मिल सके। అధ్యక్ష, ఫార్మర్స్ రైతుల పరిస్థితి ఎట్లా ఉందంటే అధ్యక్ష, ఇప్పుడు వాటర్ ప్రాబ్లం ఉంది అధ్యక్ష. రీసెంట్గా ఎలక్ట్రిసిటీ ప్రైజెస్ కూడా పెంచారు. తర్వాత వీళ్ళు ఇప్పుడు డీజిల్ అండ్ పెట్రోల్ ప్రైజెస్ పెరగడం వల్ల వాళ్ళు యూజ్ చేసుకున్న జనరేటర్స్ కానీ ట్రాక్టర్స్ కానీ దీనివల్ల కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు అధ్యక్ష. వాళ్ళు పండించుకున్న పంట ఒక ప్లేస్ దగ్గర నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేయాలంటూ కూడా ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇప్పుడు రైస్ ప్రైజెస్ కానీ దాల్ ప్రైజెస్ కానీ తర్వాత వెజిటేబుల్స్ ప్రైజెస్ కానీ మిల్క్ ప్రైజెస్ ఎడిబుల్ ఆయిల్ ప్రతి ఒక్కటి దీనివల్ల ఇబ్బంది పడతారు అధ్యక్ష అందరూ. అధ్యక్ష, వేరే బార్డర్స్లో ఉన్న వాళ్ళు మనమంతా కూడా వేరే స్టేట్స్కి వెళ్ళి పెట్రోల్ అండ్ డీజిల్ కొనడం వల్ల మనకు కూడా లాస్ అవుతుంది అధ్యక్ష. పర్ లీటర్ ఆల్మోస్ట్ మనకి 15 రూపీస్ వరకు లాస్ అవ్వగలుగుతాం అధ్యక్ష. అండ్ అధ్యక్ష, ఏటీఎఫ్ అధ్యక్ష ఏవియేషన్ ప్రైజెస్ కూడా 16% నుంచి 1% వరకు తగ్గడం జరిగింది అధ్యక్ష. ఐ డోంట్ అండర్స్టాండ్ అధ్యక్ష. వీళ్ళు చెప్పే రీజన్ అయితే కంపెనీస్ని అట్రాక్ట్ చేసుకోవాలని అంటున్నారు అధ్యక్ష. కంపెనీస్ అట్రాక్ట్ చేసుకోవాలంటే దిస్ ఇస్ నాట్ ద ఓన్లీ వే అధ్యక్ష. ఎందుకంటే మనము ఫార్మర్స్ దగ్గర నుంచి కామన్ మ్యాన్ వాళ్ళకి మనము బర్డెన్ పెట్టి ఏవియేషన్ వాళ్ళ దగ్గరికి బర్డెన్ తగ్గించడము చాలా అంత న్యాయం కాదు అధ్యక్ష. ఎందుకంటే हैदराबाद के मुख्तलिफ मसाइल को आज तेलंगाना असेंबली में मौजू बनाया गया। मजलिस के फ्लोर लीडर अकबर अवैसी ने ट्रैफिक मसले को हल करने पर जोर दिया। I want to come on record and say that if we want to make Hyderabad on a par with an international city, sir, the major problem which is there in Hyderabad city is that, sir, roads are getting congested, sir.
I was seeing the answer given today. Do we have any traffic problem in Hyderabad city? The reply given by the concerned minister said that, okay, no, we do not have any traffic problem in Hyderabad city. Everybody knows we have a traffic problem, sir. जाने दीजिए अगर मैं गलत हूं तो मिनिस्टर्स के क्वार्टर्स है रोड नंबर 12 से नीचे उतरते हैं तो शाम के टाइम पे वो रोड पूरी चौक हो जाती है, जैम हो जाती है रोड नंबर 12 की रोड. सर, वी नीड टू हैव पैरेलल रोड्स, वी नीड टू हैव अल्टरनेट रोड्स. दिस इज वेरी इंपॉर्टेंट and nothing has been done. And today one article had come about what I had spoken 2 days back. 2 days back I had spoken about the underground cabling. Today leading news. शहर में पानी की निकासी के मसले को भी मौजू बनाया गया. अकबर अवैसी ने इस मसले की जानिब तवज्जो दिलाई. रियासती वजीर टी श्रीनिवास यादव ने वजाहत की है कि वजीर आला केसीआर ने हैदराबाद की तरक्की के लिए मास्टर प्लान तैयार किया है, जिस पर अपोजिशन की मशाविरत के बाद अमल किया जाएगा. All the sewerage system is being linked with the storm water drain. Storm water drain को अलग करना चाहिए, सीवरेज को अलग करना चाहिए साहब. Sir, when I say that Musi is not a drainage, sir. It is not for the sewerage, sir. Why is the sewerage going in the Musi, sir? Like that, all Ashok Nagar Nala is there, sir. Ashok Nagar Nala is also storm water drain, sir. It is for the rain waters. Firangi Nala is there. It is for the rain waters. If we are looking at a better Hyderabad, I would say that as you have taken up the Kakatiya mission, I congratulate the government. As you have taken up the water grid, बहुत अच्छा है. इस तरीके से हैदराबाद के ये सीवरेज को और स्ट्रॉन्ग वाटर ड्रेन को अलग करने का एक प्रोग्राम बनाना चाहिए, इसको लेना चाहिए. ये सबसे अहम बात है साहब. मोहम्मद नगर का नाला मेरे एरिया में है साहब, स्ट्रॉन्ग वाटर ड्रेन का नाला है सर. अभी इस वक्त जो उसमें सीवरेज बह रहा है सर, वो सीवरेज कम से कम एक 20 या 25 फीट के लेवल से जा रहा है. इट इज वेरी सैड सर. అండ్ ఆల్సో ద వాటర్ ప్రాబ్లమ్ సార్. దీని విషయంలో ముఖ్యమంత్రి గారు ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేశారు అధ్యక్ష. తప్పకుండా హైదరాబాదు శాసనసభ్యులను అందరినీ కూర్చోబెట్టుకొని అందరి అభిప్రాయం మేరకు రాబో రోజుల్లో హైదరాబాద్ సిటీ రూపురేఖలు మార్చడానికి, లేకపోతే జనాలు ఎవరైతే ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందులు దూరం చేయడానికి మరి కార్యక్రమం చేయడానికి ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ అంత మాస్టర్ ప్లాన్ తయారైంది అధ్యక్ష. తప్పకుండా షార్ట్ టైం లోపల అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి మనం ఫార్వర్డ్ కావడం జరుగుతుంది అధ్యక్ష. థ్యాంక్ యూ. इस साल हाजियों के लिए रुबात में जगह की फराहमी के लिए खुरानदाजी होगी. डिप्टी सीएम महमूद अली ने अकबर अवैसी के सवाल पर वजाहत की. आज क्या हो रहा है, हमारे तेलंगाना स्टेट के हाजियों को हमारे निजाम के बनाए गए रुबात में ठहरने की इजाजत नहीं दी जा रही है, और यहां से हम नामों की फेरिस्त नहीं निकाल सकते, वो वहां बैठे निकालेंगे. तो क्यों नहीं निजाम के रुबात के लोगों को बुला के महमूद अली साहब एक मीटिंग करते हैं, हम भी आएंगे उस मीटिंग में और ये प्रॉब्लम को सॉर्ट आउट करिए. हज का सीजन करीब आ जाएगा तो हाजियों को क्या परेशानी नहीं होगी. इस मरतबा अकबरुद्दीन साहब जो बात बता रहे अध्यक्षा, वो सही बात है. 2-3 साल से हाजिया जो है रुबात में नहीं ठहर रहे थे. इस मरतबा हैदराबाद में ही खुरा होगा और यहां से सिलेक्ट किया जाएगा. 2 साल से जो झगड़े की वजह से वहां ड्रा करना कि उसकी जो है यहाँ के जो है निजाम ट्रस्ट के लोग नहीं मान रहे थे, पर इस मरतबा यही ड्रा करेंगे और हुसैन शरीफ साहब भी यही आएंगे और अपन हाज हाउस में इंशाल्लाह ड्रा करते हुए यहाँ इस साल 600 आदमी जरूर रुबात में ठहरेंगे. जरूर इंशाल्लाह आप जरूर मिलके, हमारे ऑनरेबल सीएम साहब खुद कोशिश कर रहे हैं, वो जितने रुबात यहाँ के तेलंगाना स्टेट के निजाम स्टेट के वहां बने हैं उसे जरूर हासिल करते हुए पूरे के पूरे हाजियों को ठहराने की सहूलत कोशिश की जाएगी. तेलंगाना असेंबली में क्रॉप्स इंश्योरेंस बिल को अक्सरियती वोटों से मंजूर कर लिया गया. मजलिस ने भी इस बिल की तायद की है. असेंबली में ऑनरेबल एग्रीकल्चर मिनिस्टर साहब जो रेजोल्यूशन पेश किए हैं क्रॉप इंश्योरेंस स्कीम, ये स्कीम वाकई बहुत अच्छी है. इसकी ख़ास तौर से हमारे फ्लोर लीडर अकबरुद्दीन अवैसी साहब ने इसी हॉल के अंदर कहा था कि फार्मर्स को सेफ्टी के लिए इंश्योरेंस होना चाहिए. तो हमारी पार्टी के जानिब से इसकी पुरजोर तायद करते हैं, क्योंकि आज के माहौल के हिसाब से फार्मर्स को बेइंतहा ज़रूरी है. हमारी पार्टी की तायद करती है इस रेजोल्यूशन की. थैंक यू. The resolution moved by the minister is before the house. Those who are for the resolution, please say aye. The motion is adopted unanimously.
कांग्रेस ने प्राणहिता चेवेला प्रोजेक्ट पर दोहरा मियार अपनाने का इल्जाम लगाया है। एमएलसी मोहम्मद अली शब्बी ने कहा कि एक जानिब टीआरएस एमपी कविता प्राणहिता चेवेला प्रोजेक्ट को कौमी दर्जा देने की मांग कर रही हैं, तो दूसरी जानिब केसीआर इस प्रोजेक्ट पर सर्वे करने की बात करते हैं। మాకు చాలా ఆశ్చర్యంగా కలుగుతుంది. అసలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం కేవలం ఇలా కుటుంబం గురించేనా లేకుంటే ప్రజల గురించేనా? ఇదే కౌన్సిల్లో అసెంబ్లీలో 1 వీక్ బ్యాక్ గౌరవ ముఖ్యమంత్రి గారు బడ్జెట్ మీద మాట్లాడుతూ ఈ ప్రణహిత చేవళ్ళ ప్రాజెక్ట్ దీనికి రీసర్వే చేయాలా, ఇది కరెక్ట్గా లేదు, నా హెలికాప్టర్ ఇచ్చి వ్యాప్కోను రిటైర్డ్ ఇంజనీర్లకు పంపించినాను, ఎల్లంపల్లి బ్యారేజీ సైజ్ తగ్గించాలా, మరి అక్కడ కట్టద్దు ఆదిలాబాద్లో కట్టాలా, ఆ సర్వే వచ్చే వరకు ఇప్పుడు నేను ఏం బడ్జెట్ ఎందుకు పెట్టలేదంటే ఇది రీసర్వే చేయాలా అన్నారు. అసెంబ్లీలో చెప్పినారు, కౌన్సిల్లో చెప్పినారు. తర్వాత ఆయన అల్లుడు హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ కూడా మేము ఆ సర్వే రిపోర్ట్ వచ్చిన తర్వాతనే దాని మీద మళ్ళీ ఆలోచన చేస్తాము, దీని డిజైన్ కరెక్ట్ లేదు అని ఆయన చెప్పే. కానీ కవిత గారు పోయి నిన్న ఇది నేషనల్ ప్రాజెక్ట్ డిక్లేర్ చేయమన్నారు. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట, ఆయన అల్లుడు ఇరిగేషన్ మినిస్టర్ ఒక స్టాండు, ఆమె బిడ్డ కవిత గారు ఒక స్టాండు. हवा में उड़ने वाली केसीआर हुकूमत को सबक सिखाने के लिए एमएलसी इंतखाबात में शिकस्त से 2-4 कर दिया गया। कांग्रेस एमएलए चिन्ना रेड्डी ने ये बात कही। उन्होंने कहा कि बेरोजगारों ने टीआरएस हुकूमत को वोट के जरिए वार्निंग जारी की है। चिन्ना रेड्डी ने वाजे किया कि पार्टियों से बालातर होकर ग्रेजुएट हल्के की वोटिंग अमल में आई, जिसके सबब कांग्रेस को कम वोट हासिल हुए हैं। ఢిల్లీలో మనం ఏదైతే చూసామో మోదీ గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వాలని అందరూ కూడా అక్కడ కేజ్రీవాల్ గారికి ఆప్ పార్టీకి మద్దతు తెలపడం జరిగినది. తెలంగాణలో కూడా అంటే చాలా ఒంటెద్దు పోగొడపోతూ ఉంది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అనే ఉద్దేశంతో, ఒక షాక్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ ఫలితం వచ్చింది తప్ప ఇక్కడ పార్టీలు చూడలేదు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళందరూ కూడా నిరుద్యోగ యువకులు కానీ గ్రాడ్యుయేట్స్ కానీ అందరూ కూడా ఒక షాక్ కేసీఆర్ గారికి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే గెలిపించడం జరిగింది తప్ప ఇంకోటి కాదు. ఇక్కడ పార్టీలు చూడలేదు, అందుకనే కాంగ్రెస్ పార్టీకి తక్కువ ఓట్లు వచ్చినాయనేటువంటి మాట కూడా, ఇది కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు ఇలా ప్రజాభిప్రాయంగా తీసుకోవద్దనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. एपी में 10वीं जमात के इम्तिहानात का आगाज हुआ। इम्तिहान का पहला दिन पुरसुकून रहा। इम्तिहान हॉल पर बच्चे अपने सरपरस्तों के साथ वक्त से आधा घंटा पहले ही पहुंचे। तलबा को किसी किस्म की दुश्वारियों के बगैर ओहदेदारों ने तमाम इंतजाम किए हैं। हसास इलाकों में दफ़ा 144 नाफिज की गई है। इम्तिहानी मराकिज़ के करीब पीने का पानी, बिला खलल बिजली की सप्लाई और इब्तदाई सेहत मराकिज़ के क़याम को यकीनी बनाया गया है। माँ गुजर गई, अभी आखिरी रसूमात भी अदा नहीं किए गए कि बेटी को 10वीं जमात का इम्तिहान देना पड़ा। माँ की जुदाई के गम में बेटी ने अपने आंसुओं से इम्तिहान लिखा। ये वाक़या कड़पा ज़िले में पेश आया। बुधवेल हल्के के गोपावरम के नेनुदाराया पल्ले से ताल्लुक़ रखने वाली चिन्ना वेंकटम्मा कल रात दिल का दौरा पड़ने से हलाक हो गई। वेंकटम्मा की बेटी वसंता 10वीं जमात का इम्तिहान लिख रही है। वसंता के उसके अरकान ख़ानदान और असातिज़ा ने ढारस बंधाई और उसे इम्तिहान लिखने का हौसला दिया। 8 గంటలప్పుడు గుండెపోటుతో మరణించింది. ఇంకో 3 ఆడపిల్లలు ఉన్నారు. ఆమె ఇంటికి పెద్ద దిక్కు కాబట్టి వాళ్ళు శోక సముద్రంలో మునిగుంటే వాళ్ళ పాప కూడా 10th క్లాస్ ఎగ్జామ్స్కు రాయాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ అమ్మ మీద ఏడుస్తూ ఉంటే ఆ అమ్మాయిని మేము ఇక్కడికి ఎగ్జామ్ సెంటర్ తీసుకొచ్చి ఎగ్జామ్ రాపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. 10वीं इम्तिहान में जोर शोर के साथ नकल नवेसी की जा रही है। महबूब नगर जिले के आत्माकोर मंडल के इम्तिहानी मरकज़ पर नकल नवेसी पुरजोर अंदाज में की जा रही है। खानगी स्कूलों की इंतजामिया तलबा के करीब रहकर चिट्ठियाँ फराहम कर रहे हैं। इम्तिहानी मुमतहिन के जरिए चिट्ठियाँ पहुँचाई जा रही हैं। इतना सब कुछ होने के बाद भी महकमे तालीम से कोई रद्द-ए-अमल ज़ाहिर नहीं किया जा रहा है। आंध्र प्रदेश में हेल्थ असिस्टेंट और लैब टेक्नीशियंस को पिछले 10 महीनों से तनख्वाहें नहीं मिल रही हैं। हालांकि हुकूमत ने उनकी मुलाजिमतों को मुस्तकिल करने का वादा किया था, मगर वो तनख्वाह तक नहीं दे रही है। हुकूमत के रवैये के खिलाफ वायसा जिला कड़पा में भूख हड़ताल जारी है। हुकूमत से मेडिकल मुलाजिमीन को फौरी तनख्वाहें जारी करने और उनकी मुलाजिमतों को मुस्तकिल करने की मांग की गई है। ఈ రాష్ట్ర ప్రభుత్వం
సర్వత ఎన్నికల ముందు అన్ని ఉచిత హామీలు ఇచ్చి ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. గడిచిన 10 నెలలుగా ఈ పారామెడికల్స్లో పనిచేసిన ఏఎన్ఎంస్కి అయితేమి, యురేనియం ఏఎన్ఎంస్కి అయితేమి, మెడికల్ అసిస్టెంట్స్ ఏమి, హెల్త్ అసిస్టెంట్స్కి అయితేమి, ల్యాబ్ టెక్నీషియన్స్కి అయితేమి 10 నెలలుగా జీతాలు రావడం లేదు. ముఖ్యంగా రాష్ట్రంలో ఎన్నో కాంట్రాక్ట్ బేసిక్ సర్వీస్ చేసే ఉద్యోగులు ఎంతోమంది ఉన్నారు. అందరూ చేసే సర్వీసులు ఒక ఎత్తు, ఈ ఏఎన్ఎం చేసే సర్వీస్ ఒక ఎత్తు. వీళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల పల్లెల్లో వాళ్ళ సొంత డబ్బులతో ఖర్చు తిరిగి గర్భవతులకి ఏ విధంగా వాళ్ళు టాబ్లెట్స్ వేసుకోవాలి, ఏ విధంగా అన్ని చేయాల్సిన ప్రతి ఒక్క పని వాళ్ళు చేసి ఎంతో సేవ చేస్తున్నారు ప్రజానీకానికి. అలాంటి వ్యక్తులకి గడిచిన 10 నెలలుగా జీతాలు ఇవ్వకుండా వాళ్ళ ఉద్యోగులను పర్మనెంట్ చేయకుండా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తుందంటే ఇంతకన్నా నీచమైన చర్య ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ లేదు. अनंतपुर के तहसीलदार महबूब बादशाह पर टीडीपी कायदीन की जानिब से हमले की अखिलती तंजीमों ने शदीद मजम्मत की है। तेलुगु देशम कायदीन के मजालिम के खिलाफ इंडियन मुस्लिम माइनॉरिटी संघम की क़यादत में अनंतपुर तहसीलदार के दफ्तर पर धरना मुनज़्ज़म किया गया। अखिलती कायदीन ने कहा कि तेलुगु देशम कायदीन गुंडों की तरह रवैया अपना रहे हैं। हमलावरों के खिलाफ कार्रवाई करने का एहतजाजियों ने मुतालबा किया। दूसरी जानिब मुतासिरा तहसीलदार महबूब बादशाह ने पुलिस में शिकायत दर्ज की। उन्होंने अपनी शिकायत में कहा कि तेलुगु देशम कायदीन के मजालिम को वो बर्दाश्त नहीं कर पा रहे हैं। అందులో అధికారుల మీద దాడి చేసి మీకు ఎవరు ఇచ్చారు ఈ అధికారం మేము అడుగుతున్నాం. అధికారులకి అంటే మీకు బానిస బతకాలా? ప్రతి ఒక్క అధికారికి ఒక ఇది ఉంటుంది. అటువంటిది మీరు ఒక చిల్లర వ్యక్తుల మాదిరిగా ఆయన మీద దాడి చేయడం ఇది పద్ధతి కాదు. ఈ పోలీసు వాళ్ళకి మేము ఒకటే కోరడం అయింది, ఖచ్చితంగా వారికి వెంటనే యాక్షన్ తీసుకొని వాళ్ళకి అరెస్ట్ చేయాలని చెప్పి మా ఈ ఐఎంఎం సంస్థ ద్వారా కోరడమైనది. వాళ్ళు అధికారంలోకి వచ్చే ఇంకా 10 నెలల్లో గడవక ముందే వాళ్ళ దౌర్జన్యాలు, అరాచకాలు చాలా ఎక్కువైపోయినాయి. ఇందులో భాగంగానే ఇవాళ వాళ్ళ మాటలు వినలేదని ప్రభుత్వ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంఆర్ఓ గారిపైన దాడి చేయడం ఇది చాలా నీచమైన చర్య. దీన్ని మేము ఖండిస్తున్నాం. पहले मणिकांता अब अखिल। जी हाँ, ये दोनों खुद तो मर गए लेकिन दूसरों को जिंदगियां दे गए। हैदराबाद के वनस्थलीपुरम के चिंतलगुंटा से ताल्लुक़ रखने वाला 21 साल अखिल एक सड़क हादसे में जख्मी हो गया। शदीद जख्मों के साथ उसे ग्लोबल अस्पताल मुंतकिल किया गया, जहां इलाज के दौरान डॉक्टरों ने अखिल को ब्रेन डेड करार दिया। ना लौट आने वाले बेटे के आज़ा को माँ बाप ने अतिया देने का फैसला किया, जिसके बाद डॉक्टरों ने अखिल की आंखें, गुर्दे और लीवर के हिस्से निकालकर ज़रूरतमंदों के लिए दूसरे अस्पताल को मुंतकिल कर दिया। अखिल के मरते मरते भी दूसरों को ज़िंदगी दे जाने पर उसके दोस्तों ने बतौर ताज़ियत बाइक रैली का एहतमाम किया। मगरबी गोदावरी जिले को मुल्क में मिसाली जिला बनाने का नए जिला एसपी भास्कर भूषण ने अज़्म जाहिर किया है। उन्होंने कहा कि जिले में जराइम पर काबू पाने के साथ साथ पुलिस को आवाम से करीब करने के इक़दाम किए जाएंगे। ఇది ఒక మోడల్ జిల్లాగా, మోడల్ డిస్ట్రిక్ట్గా మన దేశం, మన రాష్ట్రంలో బెస్ట్ జిల్లాగా అందరూ కనిపించాలి. అది నా మిషన్. ఇది వాజ్ ద ఫైనెస్ట్ ఆఫీసర్స్ ఇన్ ద మన డిపార్ట్మెంట్లో. ఇది మన ఏపీ మాత్రమే కాదు, డెఫినెట్ అన్ని ఫుల్ కంట్రీలో హీ హాస్ టేకెన్ లాట్ ఆఫ్ టెక్నాలజికల్ ఇనిషియేటివ్స్. చాలా ఇనిషియేటివ్స్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేశారు రఘురామ్ రెడ్డి సార్. హీ ఈజ్ అ మోడల్ నాట్ జస్ట్ ఫర్ మీ, అండ్ హీ ఈజ్ మై రోల్ మోడల్, అండ్ డెఫినెట్లీ ఐ విల్ క్యారీ ఆన్ ఆల్ ద గుడ్ ఇనిషియేటివ్స్ టేకెన్ బై. It is my privilege that he is my predecessor. ऑस्ट्रेलिया ने आज वर्ल्ड कप सेमीफाइनल में हिंदुस्तान को हराकर फाइनल में जगह बना ली है। ऑस्ट्रेलिया का फाइनल में मुकाबला न्यूजीलैंड से होगा। आज खेले गए दूसरे सेमीफाइनल में ऑस्ट्रेलिया ने हिंदुस्तान को 96 रनों से हराया। ऑस्ट्रेलिया ने पहले बल्लेबाजी करते हुए 328 रन बनाए थे। जवाब में हिंदुस्तान की पूरी टीम 233 रनों पर सिमट गई। ऑस्ट्रेलिया की जानिब से स्मिथ ने 105 और फ्लिंच ने 81 रन बनाए। दोनों बल्लेबाजों के दरमियान दूसरी विकेट के लिए 182 रनों की अहम पार्टनरशिप बनी। आखिर में सुर्खियां एक बार फिर। किसानों और ड्वाक्रा ख्वातीन के मसाइल को आंध्र प्रदेश असेंबली में नजरअंदाज करने का इल्जाम। अपोजिशन की गैर मौजूदगी में बहस बेमकसद जगन का रद्द-ए-अमल। हैदराबाद की तरक्की के लिए मास्टर प्लान की तैयारी। रुबात में हाजियों को जगह के लिए कुरानदाजी का असेंबली में दिया गया तयक़ुन। प्राणहिता चवेला प्रोजेक्ट पर दोहरा मियार अपनाने का TRS पर इल्जाम। मोहम्मद अली शब्बीर ने KCR को बनाया निशाना।
ऑस्ट्रेलिया ने वर्ल्ड कप सेमीफाइनल में हिंदुस्तान को हराया। इतवार को न्यूजीलैंड और ऑस्ट्रेलिया में होगा फाइनल मुकाबला। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।